పర్సనల్గా చాలా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆనందం కలిగించే విషయం రాణాబాబు లాంచ్. ఎందుకంటే ఈరోజు రైటర్గా నేను ఇక్కడ నిలబడ్డాను, మీతో మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం కృష్ణవందే జగద్గురు. ఆ సినిమా లేకపోతే నేను లేదు. కృష్ణ గారు నాలో ఉన్న రచయితని గుర్తించి నాకు ఆ సినిమాకి అవకాశం ఇస్తే, కొత్త వాళ్ళతో ఎందుకు ఇంకెవరి చేతన రాయించవచ్చు కదా అని చెప్పేసి ఒక్క మాట రాణాబాబు కానీ సురేష్ బాబు కానీ అన్నట్టయితే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని. ఆ రోజు వాళ్ళు నన్ను ప్రోత్సహించి నా కళాన్ని నడిపించడానికి కారణమైనటువంటి వాళ్ళు, నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉండేటువంటి వాళ్ళు కృషి గారు, రాణాబాబు, సురేష్ ఆయన రావడం అనేది నిజంగా చాలా ఆనందం కలిగించిన విషయం ఇది. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు. 12 సంవత్సరాల తర్వాత దేవకి నందన వాసుదేవ. దానికి ఆయన హీరో, దీనికి ఆయన ప్రజాస్వామ్యం. అలాగే ఇక సినిమా విషయానికి వస్తే చాలా మంచి సినిమా అండి. చాలా అద్భుతమైనటువంటి, ఈరోజు నేను చెప్తున్నాను ఇండస్ట్రీకి ఒక స్టార్ ప్రొడ్యూసర్ వస్తున్నాడు ఈ సినిమాలో. అంత ఫ్యాషనేటెడ్ అయితే డైరెక్టర్కి ఏం కావాలన్నా సరే, ఎందుకు అంత అవసరమా, ఇది చేయొచ్చు కదా, దీంతో వెళ్ళిపోవచ్చు కదా అని అనవసరమైనటువంటి నస పెట్టకుండా, నస అంటే డిస్కస్ చేయకుండా, ఏం అప్పుడప్పుడు ఆ డిస్కషన్ కూడా అవసరమే, నస అనుకోవడం తప్పనేసి ఆ డిస్కషన్ కూడా పెట్టకుండా వాస్తవంగా ఏవి కావాలంటే అది ఇచ్చి, తను నమ్మినటువంటి కథని, తను నమ్మిన దర్శకుడిని, ఆ దర్శకుడు ఏమి చెప్తే అది చేస్తూ, ఆ కథకి ఏం కావాలంటే అది ఇచ్చినటువంటి నిర్మాత బాల. ఫస్ట్ సినిమాకి ఇలా చేశాడు అంటే నిజంగా ఎంత గొప్ప నిర్మాత అవుతాడో మీరు ఊహించుకోవచ్చు. అలాగే అర్జున్, తను నాకు ఫస్ట్ నా కథ చెప్పినప్పుడే నాకు సినిమా కనిపించింది. అంత అద్భుతంగా కథ చెప్పాడు, చాలా మంచి కథ. ఆ కథలో ఉండవలసినటువంటి కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, డివోషన్ ఉంది, ఎలివేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ సినిమాకి. ప్రేక్షకుడు కథ నుంచి ఏం కోరుకుంటాడో అవన్నీ కూడా ఉన్నాయండి. సో దర్శకుడు చెప్పింది 100కి 100% స్క్రీన్ మీద కనిపించడం కోసం అని చెప్పి పేపర్ మీద ఏం చేయాలో అవన్నీ చేయడానికి నేను ప్రయత్నించాను. ఆ ప్రయత్నం సఫలమైందని అనుకుంటున్నాను. కారణం అంటే ఫస్ట్ హాఫ్ చూశాను నేను సినిమా, చాలా బాగా వచ్చింది. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇంకా చూడలేదు. సెకండ్ హాఫ్ కూడా ఖచ్చితంగా అద్భుతంగా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగా చేశాడు అంటే సహజంగా మనకి అర్థమవుతూ ఉంటుంది, అరే ఈ సీను ఇంకా బాగా చేయొచ్చే, ఆ ఒక్క దగ్గరికి వెళ్ళి ఆగాడేమో, ఇంకొంచెం కాస్త ఇంకొక రోజు టైం ఉంటే ఇంకా బాగుండేదా, పూర్తిగా రాలేదేమో అని అనిపిస్తూ ఉండదు. కానీ ఫస్ట్ హాఫ్లో నేను చూసినప్పుడు ఏ సన్నివేశం దగ్గర నాకు అలా అనిపించలేదు. ప్రతి సీను కూడా చాలా కమిటెడ్గా తను ఏమనుకున్నాడో అది స్క్రీన్ మీద తీసుకొచ్చాడు. అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది, ఆ కథలోనే ఉంది అవకాశం. అవకాశం ఏమాత్రం దొరికినా కూడా అద్భుతంగా వినియోగించుకునే లక్షణం ఈ దర్శకుడికి ఉంది అనేది ఫస్ట్ హాఫ్లోనే నాకు అర్థమైంది. కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా అద్భుతంగా అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సినిమా రేపు 22వ తారీఖు వస్తుందని మీరు అందరికీ నచ్చుతుందని తెలుసుకుంటాం. ఈ సినిమాతో బాలా ఎలా అయితే స్టార్ ప్రొడ్యూసర్ అవుతాడో నేను చెప్తున్నాను, అర్జున్ కూడా స్టార్ డైరెక్టర్ అవుతాడు. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి అశోక్ నెక్స్ట్ లెవెల్ స్టార్ హీరో. ముగ్గురు స్టార్స్ని ఈ సినిమా తీసుకొస్తుందండి. అలాగే హీరోయిన్ కూడా, ఆమె కూడా ఖచ్చితంగా స్టార్ హీరోయిన్. స్టార్స్ని ఇంట్రడ్యూస్ చేసే సినిమా ఇది అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పాను. అర్జున్ కరెక్ట్గా లైన్లో ఉన్నాడు అనడానికి ఒకసారి టైటిల్ డిస్కషన్ దగ్గర వచ్చినప్పుడు ఎలాంటి టైటిల్ అయితే బాగుంటుంది, అర్జున్ కాస్త ఏదో పెట్టేదు, కొంచెం ఆలోచించు, సెన్సిబుల్గా ఉండాలి, జనానికి అర్థం అవ్వాలి, సినిమా సోల్ కరెక్ట్గా ఎలివేట్ అవ్వాలి, సౌండ్ వినగానే మనకు సోల్ అర్థం అవ్వాలి. అది టైటిల్కి ఉండాల్సిన లక్షణం. అది సినిమా ఏ జానర్లో ఉంటుందో, సినిమా కలర్ ఏమిటో, ఆ సినిమా వరల్డ్ ఏమిటనేది మనకి టైటిల్ వినగానే అర్థం అవ్వాలి. ఆ సౌండ్కి, ఆ సోల్కి ఆ కనెక్షన్ ఉంటుంది. చాలామంది అది ఆ కనెక్షన్ మిస్ అవుతుంటారు. అదొకసారి చూడు అన్నప్పుడు టక్కని చెప్పి ఉత్తర క్షణంలో చెప్పాడు నాకు, సార్ దేవకి నందన వాసుదేవ ఎలా ఉంది సార్ టైటిల్.
నాకు దాదాపు ఒక నెల ఆలోచిస్తే కానీ రాని టైటిల్ ఏంటి ఇంత తొందరగా చెప్పేశాడు, ఆల్రెడీ ఒక నెల 2 నెలల నుంచి దీని మీద కూర్చొని ఉన్నాడా అని డౌట్ వచ్చింది. చాలా అద్భుతమైన టైటిల్ అండి దేవకి నందన వాసు. ఎవరికైనా సరే పట్టేస్తాం. ఆ టైటిల్ చెప్పినప్పుడే నాకు అనిపించింది ఆ డైరెక్టర్ కరెక్ట్గా ఉన్నాడు, లైన్లో ఉన్నాడు, సినిమాకి ఏం కావాలో అక్కడ బాగా తెలుసు అని నాకు అక్కడ అర్థం. చాలా మంది సినిమా అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సందీప్ కృష్ణ గారితో నేను ఆల్రెడీ ఒక సినిమా చేసాం. అయితే అది మేము అనుకున్నాం, అదేదో అయిపోయింది, అది సక్సెస్ కాలేదు ఆ సినిమా. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో సూపర్ డూపర్ హిట్ సినిమాకి సందీప్ కృష్ణ గారితో పనిచేయాలని ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఎలా చేయలేదు మా కళారి నాకు ఎంపీగా చేశారు. మేమందరం అనుకుంటుండేది ఏంటంటే గల్లాజీదేవి గారికి మేము పెట్టిన పేరు ద లైన్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్యే అసెంబ్లీలో కానివ్వండి, లేకపోతే ఎంపీ పార్లమెంట్లో కానివ్వండి, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు టీవీ ముందు కూర్చొని చూస్తూ గర్వపడాలి. అదిగో మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు చూడండియా, అదిగో మా ఎంపీ మాట్లాడుతున్నాడు చూడండియా, చూడండి మిగిలిన అందరూ అట్లా ఆయన వైపు చూస్తున్నారు. అలాగా ఆ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఆ ఓటర్లు గర్వపడేలాగా నడుచుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అంటారు, వాళ్ళని సిగ్గుపడేలాగా నడుచుకునే వాళ్ళని ఎంపీలు ఎమ్మెల్యేలు అంటారు. వేదిక కాదు దాని గురించి మనం మాట్లాడాలి. సో అలాగా గుంటూరు అనేటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం, ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళు అందరూ అదిగో మా తెలుగువాడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు వినండి, స్టాండింగ్ ఓవేషన్లో వినండి అని చెప్పినటువంటి అని చెప్పేలాగా ఆ స్థాయికి ఒక ఎంపీ అనేటువంటి ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి ఆ పదవికి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మా ఎక్స్ఎంపీ గారు. అలాగే వారితో కూడా ఈ రోజు నేను వేరే షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాని మేము ఇస్తున్నాము, రేపు వస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది. దీనికి ప్రేక్షకుల ఆశీస్సులు, పెద్దల ప్రోత్సాహం, అలాగే మీడియా మిత్రుల సహకారం అన్నీ ఉండి ఈ సినిమా అద్భుతంగా ముందుకెళ్ళాలని మా నిర్మాత వాళ్ళకి బాగా డబ్బులు రావాలి, ఇంకా పెద్ద సినిమా చేయాలి, నెక్స్ట్ ఇంతకంటే పెద్ద సినిమా చేయాలి, దానికి కూడా నేను రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much, sir. Now,